95% of machinery what we are using here today in India is introduced by me. వెల్కమ్ టు హైదరాబాద్ గ్రోత్. క్షమించాలండి, కొంచెం టైం తీసుకున్నాను. గొప్ప వ్యక్తిని కలిశానండి. మీరు కాబూల్లో కూడా చేశారు కదా? కాబూల్ టు కాందహార్, ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ బిల్డింగ్ కట్టాం. ఏమీ లేదు, మనుషులు అటాక్ చేయొచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇంజనీర్స్ని కిడ్నాప్ చేశారు. ఒక 7 crore మిషనరీ బ్లాస్ట్ చేసేసారు. జనాలు డబ్బులే పోయినట్టే కదా. మేము 35% ప్రాఫిట్తో వేసాం. ఎందుకు అన్ఫోర్సింగ్ కండిషన్స్ ఎక్కడ పెట్టినా ఈ బాంబ్స్. కాంట్రాక్ట్కి మీరు టెండర్ వేసినప్పుడు ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. నేను కడుతున్నానంటే బయ్యర్ చూడాలి. బయ్యర్ అనేవాళ్ళు ప్రైస్ చూస్తున్నారు, కానీ ఈ క్రైటీరియాస్ ఎప్పుడు చూస్తున్నారు సార్? తప్పు మోసపోయేవాడిది, మోసం చేసేవాడిది కాదు. కొనేసుకుని లోపలికి వెళ్తే సీపేజ్లు రావడం. ఐవన్ షట్టరింగ్ ఇది నథింగ్ బట్ అల్యూమినియం షట్టరింగ్. వేసిన రోడ్లోనే మళ్ళీ వేస్తున్నారు, ప్రతి చోట అలాగే ఉంది. క్వాలిటీ కంట్రోల్ అనేది జీరో. సార్ ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది, మన రోడ్స్కి కెపాసిటీ లేదు. ట్యాక్స్ పేయర్ ఉన్న వాడిని మటుకు జస్ట్ యూఆర్ ఇగ్నోరింగ్. నెక్స్ట్ ఆప్షన్ ఉంది, నియోపోలిస్ ఆప్షన్. కన్స్ట్రక్ట్ చేసి అమ్మేటప్పటికి 300 కోట్ల ఎకరా. గవర్నమెంట్ జోనింగ్ చేయకుండా లేఅవుట్స్ వేస్తారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్? దీనికి సొల్యూషన్ లేదు. మూసీ మీద ఒక పెద్ద బిల్డర్ గారు మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఫాల్ట్. ఎలా ఇస్తారు పర్మిషన్ ఇలాంటి వాటికి? ఇవన్నీ ఏమీ లేకపోతే గవర్నమెంట్ అప్రూవల్ ఎందుకు ఇస్తుంది? కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వచ్చే యంగ్స్టర్స్కి మీరు ఏం సజెషన్ చెప్తారు సార్? హలో హైదరాబాద్ గ్రోత్ వీక్షకులు, క్షమించాలండి, కొంచెం టైం తీసుకున్నాను. ఎందుకంటే ఈ జర్నీలో ఇప్పటివరకు మనం 1 hour పాడ్కాస్ట్ చేస్తున్నాం, కానీ ఇది ఎంతవరకు మీకు రీచ్ అవుతుందో లేదో అర్థం కావట్లేదు. ఎంతో కొంతమంది దీని నుంచి చూసి ఏదైనా లాభపడుతున్నారేమో అనుకుంటూ కొంచెం ఏమైనా ఫార్మాట్ చేంజ్ చేద్దామా అని డిస్కషన్ చేస్తూ ఏ గెస్ట్ని తీసుకొస్తే బాగుంటుంది అని చాలా మదన పడుతున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తిని కలిశానండి. ఆయనకి 51 సంవత్సరాలు. ఏమండోయ్, 51 సంవత్సరాలు అంటే వయసు కాదు, ఎక్స్పీరియన్స్. 51 సంవత్సరాలు ఇన్ఫ్రా ఫీల్డ్లో దేశంలోనే అతి పెద్ద కంపెనీగా వాళ్ళు పనులు చేసి, మన దేశంలోనే కాదు, కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కూడా వారే కట్టారు, అక్కడ రోడ్లు కూడా వేశారు. అలాంటి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బొలినేని సీనయ్య గారిని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. వెల్కమ్ టు హైదరాబాద్ గ్రోత్, బొలినేని సీనయ్య గారు. సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా సంతోషంగా ఉంది, కడుపు నిండిపోతుంది. ఎందుకంటే మీ ఇంట్రొడక్షన్లో చాలా చెప్పాను సార్, 51 years అని చెప్పాను. అంటే అది ఏజ్లా కాకుండా మీ ఏజ్ కూడా రివీల్ చేయను, మీ గురించి మీరే చెప్పండి. నేను చెప్తే కొంచెం అతిశయోక్తిగా ఉంటుందేమో, అందుకనే మీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ మా వీక్షకులకి విల్ స్టార్ట్ అవర్ పాడ్కాస్ట్. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. వీఆర్ 3 brothers, కృష్ణయ్య గారు, మై సెల్ఫ్ అండ్ డాక్టర్ భాస్కర్ రావు. సో హూ ఈజ్ ఎండి ఆఫ్ కిమ్స్ హాస్పిటల్. మై elder brother ఈజ్ ది చైర్మన్ ఆఫ్ ది కంపెనీ. ఐఎమ్ ఎండి ఆఫ్ దట్ కంపెనీ. నాకు కొంచెం మిషనరీ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్. ఏది కూడా ఏదైనా ఒక ప్రాజెక్టు ఇఫ్ ఐ వాంట్ టు టేకప్, అసలు మనకి ఒకటే క్వశ్చన్ వేసుకుంటా, మనం వై వీఆర్ ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ పర్సన్. అంటే డెవలప్డ్ కంట్రీస్ అని అంటారు, వాళ్ళు ఏం అడాప్ట్ చేస్తున్నారో వై కాంట్ వీ అడాప్ట్ అనేది ఫస్ట్ నేను. సో ఈ వర్క్స్ వచ్చినప్పుడు అంతా టోటలీ మెకనైజ్డ్ ప్రాజెక్ట్స్. అప్పుడు నేను ఐ వెంట్ టు యూరోపు, మన న్యూజిలాండు, ఇట్లా డిఫరెంట్, ఈవెన్ మలేషియా, ఇదన్నా అన్ని చోట్ల పోయి అది ఎలా వర్క్స్, ఏ విధంగా చేస్తున్నాం, వాట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్స్, వాట్ టైప్ ఆఫ్ మిషనరీ దే ఆర్ యూజింగ్ యూనిట్ ఇన్ యువర్ కంపెనీ. అంటే సపోజ్ పేవర్ ఉంది, పేవర్లో ఏది బిగ్గెస్ట్, నాకు అవసరం లేకపోయినా అదే కొంటా. 95% ఆఫ్ మిషనరీ వాట్ వీఆర్ యూజింగ్ హియర్ టుడే ఇన్ ఇండియా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై మీ. లక్కీగా మనం 2002 నుంచి మనం 5 వరకు ఈ ప్లాంట్స్ వాడాము. 2005లో పోలవరం డ్యామ్ వచ్చింది, టెండరు వస్తే మన దగ్గర ఇవన్నీ మిషనరీ ఉంటే నేను వీ పార్టిసిపేటెడ్ ఇన్ ద టెండర్, వీ గాట్ ఇట్. ఆ టెండర్ మీకు ఎలా ఉంటుందంటే ఒకటే సింగిల్ వర్డ్,
దాని టెండర్ ఈపీసీ కాంట్రాక్ట్. మీకు గోదావరిని అంతా డైవర్ట్ చేయాలి. ఉన్న ఎగ్జిస్టింగ్ ఇది చేసి మీరు పోలవరం చూస్తే ఎగ్జిస్టింగ్ రివర్ని ఇప్పుడు క్లోజ్ చేశారు. ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అది. సో అదంతా మా ఇది ఉంటుంది. అది ఇచ్చిన 30 lakh క్యూసెక్స్కి డిశ్చార్జ్కి డిజైన్ చేశారు. వాళ్ళు కూడా మొత్తం ఎస్టిమేట్స్ అలాగే తయారు చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇది మళ్ళీ దీని నుంచి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ అప్రూవల్ తీసుకొని ఇదంతా మనం చేసిన తర్వాత మేము డిజైన్ చేసి గవర్నమెంట్కి అప్రూవ్ సబ్మిట్ చేసి వాళ్ళంతా వెట్ చేసి దెన్ ఇట్ విల్ గో టు సిడబ్ల్యూసి ఫర్ దేర్ అప్రూవల్. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు 50 lakh క్యూసెక్స్కి డిజైన్ చేయమన్నారు. అంటే వాళ్ళేంటి ఈవెన్ 200 years ఎప్పుడైనా ఎంత ఇది వస్తే కూడా తట్టుకునేట్టుగా ఉండాలని చెప్పి మీరు డిజైన్ ఫర్ 50 lakh క్యూసెక్స్. ఇది ఈపీసీ అంటే దానికి అప్పుడు దాన్ని డైవర్షను కెనాల్ 650 meter విడ్త్ వచ్చింది. ఇది 30 lakh క్యూసెక్స్ తోటి. ఎప్పుడైతే 50 lakh క్యూసెక్ కనుక ఇచ్చేస్తే దాని కెనాలు 1050 meter అయింది. డైవర్షన్ కెనాల్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది మొత్తం. అతను అంటాడు నువ్వు ఈపీసీ నువ్వు ఇచ్చేసి, అరే నాయన ఈపీసీలో వన్ వర్డ్ దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ టెండర్ ఈజ్ ఫర్ 30 lakh క్యూసెక్స్. నవ్ యూ హ్యావ్ చేంజ్డ్ ఇది 50 lakh క్యూసెక్స్. దీనివల్ల ఆల్మోస్ట్ 400 meter విడ్తే మొత్తం చేసి ఆ 400 meter విడ్త్ చేస్తే ఒక కొండ దగ్గర 70 meter కొండ కట్ చేయాల్సి వచ్చింది. ఒక 1 crore క్యూబిక్ మీటరు రాక్ కటింగ్ ఉంది. అదే మొత్తం అన్నీ అసలు మొత్తం మారుతాయి. అతను యాజ్ ఎ ఇంజనీర్ అలా మాట్లాడాడు. నేను అడిగా ఏం ఇంజనీర్ మీరు, ఏం మాట్లాడతారు, ఎంత దీన్ని ఇంపాక్ట్ ఉంటుంది అని. నీకు డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నిటిల్లో ఏమీ చేంజ్ లేదు, అది అలాగే ఉంటుంది. సో నీకు డైవర్షన్ ఛానల్ స్పిల్వే, ఇదంతా స్పిల్వే ఛానల్ అది మారింది. దీనికంతా కాస్ట్ ఎక్కువైతుంది, టైం ఎక్కువైతుంది. మీరు కావాలంటే దాన్ని మీరు రివైజ్ చేసి మా రేట్ల ప్రకారం ఇవ్వమని ఇలా ఉంటుంది. అది ఆ తర్వాత క్యాన్సిల్ చేయటం, మళ్ళా టెండర్లు వెళ్ళటం. ఆ రోజు మేము మధుకాను కలిపి మొత్తం 1300 crore ప్రాజెక్ట్. మేము ఫస్ట్ మేము ఒక పార్టు, మధుకాను ఒక పార్టు, ఇద్దరే కలిపి కూడా 1350 crore. ఇప్పుడు అలాంటిది ఆ 1350 crore ఈరోజు దగ్గర ఒక 10-12 కోట్లు అయిపోయింది. అండ్ హౌ మచ్ నువ్వు టయానికి ఆ రోజు నుంచి ఈ రోజుకి మీరు చేసిన తప్పుకి మేము బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే ఆ బ్యాంక్ గ్యారెంటీ ఇప్పటికి వెళ్ళలేదు. దానికి ఎవరి రీజను? మీరు కాబూల్లో కూడా చేశారు కదండి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేశారు మీరు. ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ బిల్డింగ్ కట్టాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ అనుభవం ఎట్లా ఉంటుంది సార్? మీరు రియల్ ఎస్టేట్లోకి వద్దాం కానీ ఆ అనుభవం ఎట్లా ఉండింది? కాబూల్లో లేదు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏమీ లేదు. ఈ టెండర్ వేసేటప్పుడు అంటే అప్పుడు మేము రోడ్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ వేసాం. వేసేటప్పుడు కూడా మనం చాలా డైలమాస్, వెరీ డేంజరస్ కంట్రీ. నేను ఆ టెండర్ వేసేటప్పుడు మనం మా బ్రదర్ డిస్కషన్లో నేను చెప్పా, ఈ టెండర్స్ మనం కాకపోతే ఇంకొకరు వేస్తారు, అది తప్పదు, వేస్తారు కదా, వాడు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం అని చెప్పి మనం ఇక వీ టుక్ ఏ డెసిషన్ అండ్ మనం ఆ రోడ్స్లో పార్టిసిపేట్ చేసాం. వీ గాట్ ఇట్. అంటే దానిలో కూడా అదొక పెద్ద స్టోరీ. పాకిస్తాన్ వాళ్ళంతా క్వాలిఫికేషన్ లేని వాళ్ళంతా ఏం చేసి మేము వీ ఫాట్ విత్ అది ఏడీబీ ప్రాజెక్టు. అవి ఒక 6 packages కాబూల్ టు కాందహార్ 6 ఇవ్వాలి. పైన ఒక 4 తీసేశారు. టాప్ 10 లోయెస్ట్ 4 members తీసేశారు. తీసేసి మధ్యలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి అందులో మేము ఒకరం. అప్పుడు వాళ్ళు మన అడిగారు, మీరు గివ్ అస్ ఏ రీజనబుల్ కోట్ అని మన యుఎస్ అమెరికాకు పిలిపించి అక్కడ మేము ఇది చేస్తే మనం ఇచ్చిన రేటు అందరికంటే, అందులో అమెరికన్స్ ఉన్నారు, కొంతమంది చైనా వాళ్ళు ఉన్నారు, కొంతమంది టర్కిష్ ఉన్నారు. ఇది వెరీ డేంజరస్ ప్లేస్ కదా అని. అది మన లోయెస్ట్ అయింది. సరే, అదేవిధంగా దీన్ని బేస్ చేసుకొని తలా
ఒక్కొక్క వర్క్ ఇచ్చారు. అంటే చాలా ధైర్యంగా చెప్పుకోవాలి సార్, ఎందుకంటే ఆ ఎస్టిమేషన్స్ కూడా నార్మల్గా వేయలేము, ఎందుకంటే అన్ఫోర్సింగ్ కండిషన్స్, అక్కడ ఏమీ లేదు, మనుషులు అటాక్ చేయొచ్చు, ఏమైనా అవ్వచ్చు. అసలు మీకు ఆ రోడ్లు మీరు చూస్తే కాబుల్ టు కాందార్ ఇట్ టుక్ అబౌట్ 114 to 15 hours. అబ్సల్యూట్లీ సార్. అంటే అసలు రోడ్డే ఉండేది కాదు, మొత్తం ఫీల్డ్స్లో పోవటం అట్లా అలా ఎక్కడ పెట్టినా ఈ బాంబ్స్ మా ప్లాంట్ చేసి ఉంటాయి. సో ఇవన్నీ ఫేస్ చేసి దెన్ వీ గాట్ ఇట్. మనం ఫస్ట్లో కొంచెం మనకి ఎందుకంటే మనకి ఆడికి మిషనరీ తీసుకుపోవటం ఇవన్నీ ఫస్ట్లో చాలా ఫేస్ చేసాం. ఒక స్టేజ్లో వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు క్యాన్సిల్ ది టెండర్, మీరు డిలే అయిపోయిందని. ఓకే. అంటే నేను చెప్పేది సార్, ఇండియన్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఇదంతా ఆర్బీఐ రూల్స్ ఇవన్నీ జస్ట్ గివ్ అస్ 3 months టైం అంటే అప్పుడు ఇక మిషనరీకి అంతా ఇక నిజేసి ఫ్లైట్లు మొత్తం మిషనరీ ఢిల్లీ నుంచి ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఎంగేజ్ చేసాం 5 crore. చాలామంది అటాక్ అప్పుడు మీరు వచ్చి ఉంటారు, మా ఇంజనీర్స్ని కిడ్నాప్ చేశారు. గవర్నమెంట్ అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. అంటే మనం స్టాఫ్ కూడా డబుల్ ది శాలరీ, అంటే వాళ్ళు అన్ని ప్రతిదీ మనమే బేర్ చేసాం. వాళ్ళు ఎవ్రీ ఎక్స్పెన్సెస్ 10 years శాలరీ, ఇన్సూరెన్స్, అట్లా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. కొన్ని మిషనరీ ఒకసారి అయితే ఒక 7 crore మిషనరీ బ్లాస్ట్ చేసేసారు. కాంట్రాక్ట్కి మీరు టెండర్ వేసినప్పుడు ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు పాస్ అవుతేనే మీరు అప్లై చేయగలరు, లేకపోతే లేదు. నేను కూడా నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఐటీ వాడిని, నాకు కొంచెం రియల్ ఎస్టేట్లో సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కూడా హై రైజ్ 50 floors కంటే డబ్బు, ల్యాండ్, స్ట్రక్చరల్ అండ్ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ చూపించేసి కొంచెం విండ్ స్టడీ అని రిపోర్ట్స్ సబ్మిట్ చేసేస్తే, ఎన్వైర్మెంటల్ స్టడీ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు సార్. సో నాకు ఎక్స్పర్టీస్ ఉందా, నేను అంత కట్టేంత నా దగ్గర డబ్బు ఉందా, ఆ టెక్నికల్ టీమ్ ఉందా, అవన్నీ చూడట్లేదు సార్. సో మీ కాంట్రాక్టింగ్కి ఈ రియల్ ఎస్టేట్లో జరిగే ఇప్పుడు జరిగే కన్స్ట్రక్షన్కి తేడా ఏంటి, ఎలా ఉంది, కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్ మనీ ఇస్తున్నారు. ఓకే. వాళ్ళు చేసే వర్క్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాడి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఏంటి, అంటే వాళ్ళు ఒకళ్ళ పేమెంట్ ఇస్తున్న ఇనిషియల్గా మనం చేసుకునే దానికి ఫైనాన్షియల్ కెపాసిటీ, నీ బ్యాంక్ గ్యారంటీస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చేళ్ళకి నువ్వు కట్టగలవా కట్టలేవా అనేది ఎవరికి, వాళ్ళకేంటి ల్యాండ్ ఉంది, దేర్ ఆర్ గవర్నమెంట్ నార్మ్స్. సో ఇప్పుడు ఎంత ఉంది, ఈ పలాని రోడ్డు అంటే 40 feet రోడ్డు ఉంటే ఇన్ని ఫ్లోర్లు ఇస్తాం, 60 feet ఉంటే ఇంత హైట్ ఇస్తాం, 80 feet ఉంటే ఇంత హైట్ ఇస్తాం, 100 feet ఉంటే ఇంత హైట్ ఇస్తాం, డిపెండింగ్ అపాన్ ది మీరు సెట్ బ్యాక్ నామ్స్ ఉన్నాయి. ఆ సెట్ బ్యాక్ నామ్స్ మీరు కనుక 18 meter బ్లాక్ టు బ్లాకు అరౌండ్ ది బ్లాక్ మీరు కనుక 18 meter కనుక సెట్ బ్యాక్ వదిలితే యూ కెన్ గెట్ అప్ టు 120 meter హైట్. మీకు ఇప్పుడు ఆ ల్యాండ్ సపోజ్ మీకు ఒక 1 acre ఇవన్నీ రావు. సపోజ్ ఒక 5-6 acres ఉన్నప్పుడు దెన్ ఆ విధంగా డ్రాయింగ్స్ అన్ని తయారు చేసి దెన్ యూ అప్లై ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫైరు, ఎయిర్పోర్ట్ అథారిటీ, అంటే ఆ ఏరియాలో కూడా మరి నీ ఇష్టం వచ్చినట్టు ఇది చేసేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్, ఎందుకంటే ఫ్లయింగ్ జోన్లో ఉందా లేదా, ఈ 3 తీసుకున్న తర్వాత చేసి దెన్ విల్ గో ఫర్ అప్రూవల్, అంటే ఇది హెచ్ఎండి ఆర్ జిహెచ్ఎంసికి ఇది చేస్తాం. అంటే వాళ్ళు చూసేదంతా కార్ పార్కింగ్ ఎంత ఏంటి ఇలా ఉంది అంట. అక్కడేమో నేను కాంట్రాక్టర్ని అయితే గవర్నమెంట్ చూడాలి, ఇక్కడ ఎవరు చూడాలి, నేను కడుతున్నానంటే బయ్యర్ చూడాలి. ఈ కాంట్రాక్టరు క్యారెక్టర్ ఏంటి, ఇతని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇతను ఇస్తాడా లేదా, క్వాలిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించాల్సింది బయ్యర్. ఈ బయ్యర్ ఈజ్ ఎ గవర్నమెంట్. బయ్యర్ అనేవాళ్ళు ప్రైస్ చూస్తున్నారు కానీ నాకు అఫోర్డబుల్ ఉందా లేదా చూస్తున్నారు కానీ ఈ క్రైటీరియాస్ ఎప్పుడు చూస్తున్నారు సార్? ఇప్పుడు ఈ ఎస్పెషలీ ఈ 1500, 2000 వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఏమీ లేకపోతే గవర్నమెంట్ అప్రూవల్ ఎందుకు ఇస్తుంది. ఎవరైతే మోసపోయేవాడు ఉంటే సార్ నేను మోసం చేసేదానికి రెడీగా ఉంటాను. తప్పు మోసపోయేవాడిది, మోసం చేసేవాడిది కాదు. ఫోమో అంటారు సార్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అది సార్ ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ నుంచి సార్, కాంట్రాక్టింగ్ బ్యాక్గ్రౌండ్లోనే మీ కన్స్ట్రక్షన్లో చాలా టెక్నాలజీ చూసారు సార్. బయర్ అనేవాళ్ళు పాపం వాళ్ళకి
ఈ స్లాబ్ నార్మల్ స్లాబ్ కడుతున్నారా మైవాన్ కడుతున్నారా అవన్నీ పట్టించుకోరు సార్. పాపం నేను ఇచ్చిన డబ్బులకి నాకు కరెక్ట్ టైం ఇస్తున్నాడా లేదా అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కొనేసుకుని లోపలికి వెళ్తే సీపేజీలు రావడం. ఎస్పెషల్లీ ఇప్పుడు మైవాన్లో ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, స్కిల్డ్ లేబర్ దొరకడం కష్టమైపోయింది బిల్డర్స్కి. నేను చాలా మంది బిల్డర్స్ మాట్లాడినప్పుడు సార్, అందులోని మీరేమో టన్నల్ టెక్నాలజీ కడుతున్నారు, టన్నల్ ఫోమ్ టెక్నాలజీ అని కొత్తది కడుతున్నారు ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అవడానికి. సో దీనికి వ్యత్యాసం ఏంటి సార్? ఇప్పుడు మైవాన్ ఈ టన్నల్ ఫోమ్కి క్వాలిటీని ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే కాంట్రాక్టింగ్లో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీ వారంటీ కూడా ఇస్తారు ఇన్ని సంవత్సరాలు అని చెప్పి కాంట్రాక్ట్లో. అంటే ఇప్పుడు మీరు ఈ అంతా కూడా మీకు ఒక లాస్ట్ మ్యాక్సిమం చూస్తే 5-6 years నుంచి స్టార్ట్ అయింది సార్ ఈ మైవాన్ షట్టరింగ్ ఇది నథింగ్ బట్ అల్యూమినియం షట్టరింగ్. అంతే సార్. అంటే లైట్ వెయిట్, ఎందుకంటే మనిషి ఏ మిషనరీ లేకుండా ఈ కెన్ క్యారీ అది చేయటం. బట్ వేరేజ్ ఇప్పుడు ఈ టన్నల్ ఫామ్కి దానికి ఇప్పుడు ఏంటంటే వెన్ కంపేర్ టు మన కన్వెన్షనల్ మెథడ్ ప్రీవియస్గా చూస్తే కాలం స్ట్రక్చరు, దెన్ బ్రిక్ వర్క్ ఇలా చేసి ఈ బ్రిక్ వర్క్ మీకు ఎస్పెషల్లీ తెలంగాణ బ్రిక్ చాలా పోరస్గా ఉంటుంది, ఎందుకంటే మంచి మట్టి దొరకదు. వాళ్ళు ఏదో చేసి బ్రిక్ తయారు చేస్తారు. ఎప్పుడైతే పోరస్గా ఉంటుందో కొంచెం కంటిన్యూస్ వర్షం పడ్డప్పుడు సీపేజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఇదివరకు పాత రోజుల్లో అంతా మన మిక్చర్తో వేయటం. ఇప్పుడు మీకు మా రోడ్ల మీద మెటల్ వేయటం, శాండ్ వేయటం, అక్కడే కలపటం, అక్కడే వేయటం, ఒక క్వాలిటీ కంట్రోల్ అనేది జీరో ప్రీవియస్గా. సో నడిచిపోయింది, అప్పుడు టెక్నాలజీ లేదు, అలా చేసేసారు. ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో టోటలీ ఇట్ ఈస్ మెకనైజ్డ్, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, యూఆర్ ఏ డెవలపర్, మీరు నాకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇక అక్కడ మీరు రోజు వాడు చూసుకుంటాడులే అని అనుకుంటారు. రోజు క్వాలిటీ కంట్రోల్ ఇదంతా ఇప్పుడు కొంతమంది అయితే ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆర్ఎంసీ ప్లాంట్ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్. ఆ ఆర్ఎంసీ ప్లాంట్ కూడా అక్కడ కాంట్రాక్టర్కి ఇస్తున్నావు. ఆ కాంట్రాక్టర్ ఎక్కడో ఏదో మిగిలించాలని చూస్తారు. సో వీలైనంత వరకు ఇప్పుడు నేనున్నాను, నేను ఐ నెవర్ గివ్ ఎనీ సబ్ కాంట్రాక్ట్, ఓన్లీ లేబర్ కాంట్రాక్ట్. మొత్తం మెటీరియల్ అంతా మాది. ఈవెన్ ఆర్ఎంసీ ప్లాంట్ మాది, నా క్రషర్ నాదే. క్రషర్ నుంచి వచ్చే మెటీరియల్ అంటే అగ్రిగేటు నాకు ఫస్ట్ డే ఏదో ఆడుతున్నానో ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆల్సో కూడా సేమ్ మెటీరియల్. అంటే ఈ గ్రెడేషన్, ఈ కాంక్రీట్లో గ్రెడేషను చాలా ఇంపార్టెంట్. అగ్రిగేట్ క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డెన్స్ అగ్రిగేట్, దాని షేప్ ఆఫ్ ది అగ్రిగేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ తీసుకొని అది ఏంటంటే మనిషికి ఒక క్వాలిటీ కాన్షియస్నెస్ అనేది మనలో ఉండాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. పూణేలో జేఎం రోడ్ అనే ఒక రోడ్డు ఇద్దరు పాసి బ్రదర్స్ వేశారంట 1976లో. ఈ రోజుకి కూడా వాళ్ళు అప్పట్లోనే వేసినప్పుడు 10 years గ్యారంటీ ఇచ్చారంట, ఈ రోడ్డు ఏమైనా సరే మళ్ళీ మేమే రిపేర్ చేస్తామని చెప్పి. ఇప్పటికీ కూడా ఆ రోడ్డు ఎలా వేసిందో అలాగే ఉందంట. ఇది బాగా వైరల్ అయిన వీడియో. తర్వాత కనుక్కుంటే ఈ సోషల్ మీడియాలో మళ్ళీ అదే కనుక్కుంటే ఆ ఇద్దరు పాసిబుల్స్కి డబ్బులు రాలేదు, సరిగ్గా డబ్బులు లేదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తారు, వాళ్ళు తీస్తారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది సార్? అసలు క్వాలిటీలో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది? నిజంగానే వేసిన రోడ్లోనే మళ్ళీ వేస్తున్నారు, ప్రతి చోట అలాగే ఉంది. అది రోడ్డు టోపోగ్రఫీ వల్ల అలా అవుతుందా, నిజంగానే క్వాలిటీలోనే లోపమా? కొంచెం ఈ పాయింట్లో మాట్లాడదాం సార్ ఒకసారి. నేను 2004-05 మధ్యప్రదేశ్లో ఒక రోడ్ వేశాను. దట్ ఈస్ అబౌట్ 75 kilometers సాగర్ దగ్గర. అది NHI టెండరు. అందులో ఫస్ట్ హైవేస్లో విత్ పాలిమర్ మోడిఫైడ్ బిటమిన్. సో మీకు అది అంటే మనం వి టాక్ టెక్నికల్గా తెలియని వాళ్ళు సింగపూర్లో, మలేషియాలో రబ్బర్ రోడ్లు వేసారంట అని మనం మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అది నథింగ్ బట్ పాలిమర్ మోడిఫైడ్ బిటమిన్ వాడారు. అది కొంచెం మనకు ఒక 20% 30% బిటమిన్ కాస్ట్ ఎక్కువైతుంది. ఓవరాల్ కాస్ట్లో తీసుకుంటే ఒక 10%. అది కనుక మీరు ప్రాపర్గా చేస్తే అసలు నేను ఇప్పుడు ఆ సాగర్ రోడ్ మీరు ఈరోజు కూడా పోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years కంప్లీట్ అయింది.
నాట్ ఈవెన్ ఎ సింగిల్ పాట్ హోల్. మీరు అక్కడ దాన్ని కొంతమంది మీరు తవ్వాలంటే కష్టం. సో నేను అది ఇప్పుడు మన సిటీ రోడ్స్ మీకు ఒక ఎక్స్పీరియన్స్. కేసీఆర్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత మన రోడ్లన్నీ ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే, ఈ సంవత్సరం అంటే వర్షాకాలం ముందేస్తే వర్షాలు రాగానే మొత్తం రోడ్లన్నీ పోయి. సో దాని మీద ఒక ప్రతి పబ్లిక్ కామెంట్ చేస్తుంటారు కదా. దాన్ని కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి అందరిని పిలిచారు. నేను కూడా ఐ వాజ్ దేర్ ఇన్ దట్. నేను మనంతా క్లియర్గా చెప్పేసి, సార్ వర్షాలు పడతాయి, పడిన వెంటనే అంతా సిటీ రోడ్స్ అంతా పాటోల్స్, మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు 1 monthలో రోడ్లన్నీ పూర్తయిపోవాలి. రోడ్లు ఇంజనీర్లు ఉండరు, కాంట్రాక్టర్లు ఉండరు, మొత్తం పనిచేసేదంతా లేబరు, మా లేబరు మీ లేబరు. వీళ్ళు వేసేసి ఏదో ఒకటి వేసేస్తే మీకు పేవర్తో వేసేళ్ళకి స్మూత్గా కనిపిస్తాయి, అదే యు ఆర్ హ్యాపీ. మళ్ళీ వర్షాలు వస్తాయి. సో ఈ వేసిన 200 కోట్ల రూపాయలు వేసినదంతా 200 కోట్ల రూపాయలు డ్రైన్ లేకపోతుంది. ఆ డ్రైనేజ్ క్లీన్ చేసుకోలేక చావాలి. సో దీనికి మనం సిస్టమ్ ఏంటంటే, మనం వై షుడ్ వీ గెట్ కామెంట్ బై ది పబ్లిక్? గవర్నమెంట్ ఆలోచించాలి. దీనికి నేను ఇట్లా పలానా చోట రోడ్ వేసాను సార్, యూ వాంట్ యూ కెన్ సెండ్ పీపుల్ సి, దీన్ని చేయండి. ఇది ముందు స్పెసిఫికేషన్ మార్చండి. ఈ స్పెసిఫికేషన్ మారిస్తే మనకి డిఫరెంట్ మిషనరీ కావాలి. సో ఆ మిషనరీ కొనాలంటే మీకు వాల్యూమ్ ఆఫ్ వర్క్ పెద్దగా ఉండాలి. మీరు అట్లీస్ట్ ఒక 200 crore ఒక సింగిల్ ప్యాకేజ్ చేస్తే అప్పుడు టెండర్ వేస్తారు, ఆ మిషనరీ కొంటారు. దీని మీద ఇన్సిస్ట్ చేయండి. దెన్ యూ పుట్ 5 years గ్యారంటీ మెయింటెనెన్స్ వాళ్ళదే అని మీరు అది పెట్టండి. నేను అయితే ఈవెన్ ఐ కెన్ గివ్ 10 years గ్యారంటీ అని ఇలా చెప్పాను. దెన్ దాని మీద స్టడీ చేయమన్నారు. 1 సంవత్సరం అయిపోయింది. ఆ తర్వాత ఇది చేసి దెన్ ఈ మేడ్ 6 zones మొత్తం సిటీ అంతా చేసేసి ఆ విధంగా చేయమని చెప్పేసి చేసి ఆ స్పెసిఫికేషన్స్ అని మారిన తర్వాత ఈరోజు, ఒకప్పుడు మొత్తం పాటోల్స్, వర్షాకాలంలో పాటోల్స్ ఉన్న సిటీ ఈరోజు పాటోల్ ఎక్కడన్నా హైదరాబాద్లో పాటోల్ ఉందని ఎతకాలి. ఏ సిచ్యువేషన్ ఉంది కానీ అందరూ కూడా కరెక్ట్గా చేసి ఉండరు. సో నేను అదే చెప్తాను, వాటర్ స్టాగ్నేషన్ వల్ల పోయినాయి. మరి ఇప్పుడు పోవటం లేదే, వాటర్ స్టాగ్నేట్ అవుతున్నాయి. స్పెసిఫికేషన్ అక్కడ కూడా ఆ పాలిమర్ మాడిఫైడ్ విటమిన్ కనుక ప్రాపర్గా వాడకపోతే మీకు మొత్తం మిషనరీ, మ్యాన్ పవరు, అగ్రిగేటు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓన్లీ ఆ విటమిన్ కనుక ప్రాపర్గా వేసి ప్రాపర్గా చేస్తే మీ అసలు చెప్పాలంటే ఈవెన్ ఎన్ని సంవత్సరం నేను చెప్తే 20 years హైవే మీద ఈ రోజుకి ఏం చేయలేదు. ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా నేను చెప్పలేను. అది అంటే ఆ క్వాలిటీ అనేది మనం వై వీఆర్ వేస్టింగ్ మనీ, పబ్లిక్ మనీ. నీకు ఏదో పని చేయకపోతే పాటోల్స్ లేకపోతే రోడ్డు వర్క్ రాదనేది ఇక్కడ కాకపోతే ఇంకొకటి వస్తుంది ఆ మనీ. డబ్బులు ఉండాలి కానీ వర్కులు ఉంటాయి. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్ ప్రతి సిటీలో? ఎందుకంటే ఈరోజు చిన్న మాట సార్, మీరు తీసుకెళ్ళండి సార్, చిన్నపాటి వర్షం పడితే కంగారు పడిపోతుంది సార్, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది చిన్నపాటి వర్షంతో. అది వర్షం నీళ్ళు స్టాగ్నేట్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న మాట సార్, మీరు రోడ్స్లో ఉన్నారు కూడా చెప్తున్నాను, అంత సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మధ్యలో కబ్స్ పెడుతున్నారు, నీళ్లు ఎలా కిందకి పోతాయి సార్? డ్రైన్ సరిగ్గా లేవు. కొండపోత వర్షం పడింది అంటే ఇంకా నామోనిశానం లేదు. నార్మల్ వర్షం పడింది అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాం. సార్ ఈ ప్రాబ్లం ఎక్కడుంది? దీనికి సొల్యూషన్ ఏంటి సార్? అందరూ మంచి ఇంటెన్షన్స్తోనే, కేసీఆర్ గారు అవనివ్వండి, రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అవనివ్వండి, వీళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి, రోసయ్య గారిని గుర్తు చేసుకోవాలి. వీళ్ళందరూ వాళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ఎక్కడో ప్లానింగ్లో లోపం పోతుంది సార్. ఎక్కడో దీనికి మీ పెద్ద, ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఇప్పుడు ఎవరికి లేదు నాకు తెలిసి. సో మీరు చెప్పండి సార్. నాకేంటంటే ఇప్పుడు డ్యామేజ్ ఈజ్ డన్. ఎస్ సార్. ఇది అన్రిపేరబుల్ డ్యామేజ్. ఏంటంటే
ఇదివరకు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి క్లౌడ్ బర్స్ట్ అయింది, బట్ రోడ్స్ ప్రతి ఇంటి మీద పడ్డ నీళ్ళు కూడా ఇంట్లో ఇప్పుడు మామూలుగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టమని ఎంతమంది పెట్టారు? ఎవరైనా అసలు అబ్జర్వ్ చేశారా? కొంతవరకు ఒకసారి చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో మనం ఇప్పుడు నా ఇల్లు ఉంది దగ్గర 3-4 రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఉన్నాయి. ఒకసారి పడితే బాగా పడితే ఒక హాఫ్ అన్ అవర్ పడితే నీళ్ళు అసలు బయటకు రావు. అలా మనం చేయాలి, ప్రతి ఒక్కరిలో అది ఉండాలి. అది ఒకటి. ఎందుకంటే మొత్తం కవర్ అయిపోయింది. ఉన్నది ఏంటి, మనం ఉన్న రోడ్లన్నీ నాలాలు అయిపోయినాయి. ఎగ్జిస్టింగ్ నాలాస్ ఏదైతే నీళ్లు పోవాలనో అవన్నీ బ్లాక్ చేసేసారు. సో ఇది ఇప్పుడు ఎవరు దాన్ని క్లియర్ చేయలేరు. అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. పబ్లిక్ ఈరోజు గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ని అసలు కదిలించలేము. అవును సార్. బాగా ఉన్నోడిని ఏదైనా చేయొచ్చు, మటాష్ చేసేస్తారు. బట్ కామన్ మ్యాన్ మటుకు దే కాంట్ టచ్ ఇట్. సో దానికి ఒకసారి యాక్చువల్గా చెప్పాలంటే కేసీఆర్ గారి టైంలో ఇది ఒక డిస్కషన్ నడిస్తే నేను ఒక చిన్న సైడ్ సార్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ యూ టేక్ అమీర్పేట దగ్గర మన సారథి స్టూడియో, అదంతా నాలా. అవును సార్. ఇప్పుడు కూడా సార్ మొన్న వర్షం కూడా అది ఎగ్జిస్టింగ్ నాలా ఉండేది. నేను చూసా. అది ఒక్కొక్కసారి వర్షాలు పడితే క్రాస్ చేసేవాళ్ళం కాదు, ట్రాఫిక్ ఆగిపోయేది ఒక 1 hour 2 hours. ఇప్పుడు అలాంటిది మొత్తం బ్లాక్ చేసేసారు. బ్లాక్ చేసేది ఇప్పుడు మరి ఎవరు జరపగలరు? సో నేను అలాంటి పాయింట్స్ ఎక్కడన్నా లొకేట్ చేసి ఒక సొల్యూషన్ అంటే మన ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ది లుక్అవుట్ ఆఫ్ ది గవర్నమెంట్. పెద్ద టైం. సో మనకు లక్కీగా ఏంటంటే మూసి ఎట్ లోయర్ లెవెల్ ఇక్కడి నుంచి టనల్ కొట్టేసి అట్లా పాయింట్స్ అన్నీ ఇచ్చేసేసి ఒక 10 meter 12 meter టన్నెల్ కొట్టేసేసి తీసిపోయి అక్కడ వదలటం. కనీసం అక్కడి నుంచి అట్టపోతాయి. లేకపోతే ఈ నీళ్లు స్లోగా ఉన్న డ్రైనేజ్ సిస్టము ఈజ్ నాట్ సఫిషియెంట్ క్లౌడ్ బర్స్ట్కి. సో అందుకని లేదంటే ఇక నా టైంలో ఎవరు రాకూడదు. ఇప్పుడు ఒక్కోసారి అనౌన్స్ చేస్తున్నారు వర్షం పడుతుంది, ఎవరు బయటకు రావద్దండి. సార్ ఈ 2 విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోని. ఒకటేమో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే అందరం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి, డైరెక్ట్ ట్యాక్స్లు కడుతున్నాం కాబట్టి. రెండోది ఏంటంటే హైదరాబాద్ అనే నగరం డెవలప్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క నగరంలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. నీకు సపోజ్ దుబాయ్ వెళ్ళావు అనుకోండి, దుబాయ్ కానీ లేకపోతే ఎనీ డెవలప్డ్ కంట్రీకు యూ విల్ హ్యావ్ డస్ట్బిన్స్. ట్రూ సార్. ఆ డస్ట్బిన్స్ ఉంటే వాడు డస్ట్బిన్ ఎక్కడ కొద్ది రోజు తిరుగుతూ ఉన్నప్పుడు పలానా చోట డస్ట్బిన్ ఉందా పోయి అక్కడే వేస్తాం, మనం వెతికి మరే వేస్తాం. వేయకపోతే అక్కడ పనిష్మెంట్ ఉంది, ఇక్కడ పనిష్మెంట్ లేదు. ఇప్పుడు వాడు పోతా మన మీద ఉమ్మేసినా కూడా మనం అడగటానికి లేదు. అది వాడు అనుకుంటాడు ఇట్ ఇస్ మై రైట్ అని. ఆ సిచ్యువేషన్లో జనాలు తప్పు నీది నువ్వు అక్కడ అది అట్లా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ అసలు అనివార్యంలో మనకేంటంటే ఒక డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి ఏంటి ఓన్లీ 1 type ఆఫ్ వెహికల్సే ఉంటాయి. బికాజ్ కోల్డ్ కంట్రీస్ వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, అవన్నీ ఫాలో అవుతారు. ఓన్లీ కార్స్ ఉంటాయి. నీకు వెరీ రేర్లీ యూ ఫైండ్ 2-wheelers. ట్రూ సార్. సో సపోజ్ ట్రక్స్ ఉన్నాయనుకో, దే హ్యావ్ ఏ సపరేట్ లేన్ హైవేస్లో. ఇక్కడ ఇప్పుడు సిటీ ఉంది, సో మిక్స్డ్ ట్రాఫిక్. మనకు అక్కడ 5 lane 6 lane రోడ్డు ఉంటే ఏడ 12 lane ఉన్నా కూడా మనకు చాలు, సరిపోతుంది సార్. ఎందుకంటే ఇక్కడ 2-wheeler గేదెలు, ఆవులు, మనుషులు కూడా క్రాస్ చేస్తారు రోడ్డు మీద. నువ్వు ఎక్కడన్నా రాసి ఇట్లా 3-wheeler 4-wheeler స్లో మూవింగ్ ఇలా ఉన్నప్పుడు ఇవన్నిటిని అడ్రస్ చేయాలి మన వైల్ డిజైనింగ్. సో దీనికి ఇప్పుడు అదొకటి. సో ఇవన్నీ మనకి ఇండియాలో ఇస్ హైలీ ఇంపాసిబుల్. బట్ అట్లీస్ట్ వాట్ వీ కెన్ డూ. నేను ఇప్పుడు నేను ఒక ఫ్లైఓవర్ కట్టాను, 1 year నుంచి నాకు డబ్బులు లేవు. అయ్యో, ఓకే. 62 కోట్లు. అంటే ఇప్పుడు నేను కట్టిన దానికి 1 yearలో ఏంటి నా భవిష్యత్తు, నా బతుకేంటి, నా బ్యాంకులకు నేను ఎలా జవాబు చెప్పాలి, అసలు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అగ్రిమెంట్ ఏంటి గవర్నమెంటు. మీరు నా చేత నాకు టెండర్ ఇచ్చి నా చేత పని చేయించుకొని మీరు డబ్బులు ఇవ్వకపోతే అంటే మీకు యూఆర్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్. అంటే మీకు మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఈ ప్రాబ్లం ప్రతి గవర్నమెంట్తో ఉంది కదా సార్. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే
అంటే నాకు 40 సంవత్సరాలు, నేను చూసినంత వరకు ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ప్రతి కాంట్రాక్టర్ ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తారు. అందుకనే కాంట్రాక్ట్ ఫీ కూడా ఎక్కువ వేసుకుంటారు. జనరల్గా కాంట్రాక్ట్ 100 అయితే వేసినా ఇప్పుడు 1 ఇయర్ అంటే నాకేమొస్తుందండి ఇప్పుడు మీకు నేను అనేది ఇక్కడ ఏంటంటే అన్లెస్ యూ హ్యావ్ ఏ బడ్జెట్ అలొకేషన్ పెట్టి అక్కడే ఆ డబ్బులు వర్క్ ఇచ్చేంత ఎవ్రీ మంత్ నీకు నువ్వు పేమెంట్ చేయాలి. అవును సార్, అది నేను చెప్పేది. లేదు ఇప్పుడు అసలు అంటే ఇప్పుడున్న ప్రతి స్టేట్ గవర్నమెంట్, యూ టేక్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, ఎక్కడైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓట్ బ్యాంక్. సో దానికోసం చేయటం అనేది దాంట్లో పడ్డ తర్వాత, ఆ ఊబిలో పడ్డ తర్వాత గవర్నమెంట్ కూడా బయటకు రాలేకుంది. సో దానికి నేను ఒకసారి ఒక సొల్యూషన్ చెప్పాను, ఎస్పెషల్లీ సిటీ రోడ్స్కి. మీరు అంటే నేను ఆ రోజు ₹2 చెప్పాను, ఈరోజు ₹5 ఛార్జ్ ఏది పెట్రోల్ డీజిల్ మీద చేసేసి ఆ ఫండ్ డైరెక్ట్గా ఒక అకౌంట్కి పోవాలి. ఇది మున్సిపల్ అకౌంట్. దానికి క్యాబినెట్ అప్రూవల్ ఉండే, ఎవడు నోబడి కెన్ టచ్ ఇట్. ఓకే, అది అప్పుడు ఉన్నప్పుడు నీకు సిటీ ఇప్పుడు మొత్తం మన ఎకానమీ అంతా మోర్ దాన్ 60% ఎకానమీ ఈజ్ ఓన్లీ హైదరాబాదు మిగతా సిటీస్. అంతే సార్. అది పల్లెల్లో నీకు ఏమీ రావు. పల్లెళ్ళంతా మనం ఎడగట్టిన ఆడ స్పెండ్ చేయటమే. బికాజ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ వాటర్, ఇరిగేషను, ప్రతిదీ పవరు ఆర్ హెల్త్, అవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో యువర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఇస్ దిస్. ఈ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా నువ్వు ఏం చేయించుకోవాలో అనే నువ్వు ఏదైతే ట్యాక్స్ పేయర్ ఉన్నావు వాడిని మటుకు జస్ట్ యు ఆర్ ఇగ్నోరింగ్. అవును సార్, ప్రతి చోట అంతే సార్. అది ఎలా ఇప్పుడు అందుకని ఇప్పుడు మనం యూ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. ఈరోజు నేషనల్ హైవేస్ వై వీఆర్ ఏబుల్ టు డూ, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఇది జస్ట్ ఫస్ట్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన క్యాబినెట్లో మన డెవలప్డ్ కంట్రీస్లో రోడ్స్ లాగా మనం కూడా చేయాలి అని డిస్కషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళంతా వేర్ ఈస్ ది మనీ అని ఆయన అప్పుడు ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ₹1 వీ విల్ ఛార్జ్ ఫర్ డీజిల్ అండ్ పెట్రోల్. డైరెక్ట్గా ఆ అమౌంట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి పోవాలి అని ఇది చేశారు ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఇది బాగుందని చెప్పి ఇంకొక ₹0.5 పెంచారు. 2000 crore ఆ రోజు 800 కిలోమీటర్లు దాకా 4 లేనింగ్ చేశారు ఆ రోజు ఉన్న రేట్లలో. అది మళ్ళీ ₹1.5 అలా పెంచుకుంటూ పోతే అప్పుడు అదంతా అసెట్ ఏర్పడ్డది. ఆ డబ్బులతో గవర్నమెంట్కి అసెట్ ఏర్పడ్డది. మొత్తం 14,000 కిలోమీటర్లు మొత్తం మన గోల్డెన్ క్వాడ్రేటరు, నార్త్ సౌత్ ఈ కారిడార్సు, ఈ రెండు కూడా మొత్తం గవర్నమెంట్ డబ్బులతోటే ట్యాక్స్ పేయర్స్ మనీ ఇలా ఇచ్చేసి మొత్తం కడితే ఇప్పుడు అవన్నిటినీ వీళ్ళు టోల్ కింద మార్చారు. మళ్ళీ వచ్చింది ఏం చేస్తున్నారు? దే ఆర్ స్పెండింగ్ ఓన్లీ ఫర్ రోడ్ డెవలప్మెంట్ త్రూఅవుట్ ఇండియా. నేను కూడా ఇక్కడ చెప్పేది ఇప్పుడు ఈ సిటీలో ఉంది, రోజు ఎంత డీజిల్ పెట్రోల్ అమ్ముతున్నాం, ₹5 ఛార్జీ. ఈరోజు ఎవడు బాధరగాడు. ₹5 ఇచ్చేసి నువ్వు ఇది ఓన్లీ ఫర్ ఫ్లైఓవర్స్, మిగతా ఏ డెవలప్మెంట్ కావాలను రోడ్ వైడింగ్ కానీ ఏదన్నా కానీ దానికి అలా చేస్తే నీకు ఇప్పుడు ఎవడైనా టెండర్ వేసేవాడు టెండర్ వేయాలంటేనే భయం. ఇప్పుడు పేమెంట్ వస్తుందా? నాకు ఈరోజున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా. అది నేను అనేది ఏంటంటే డైరెక్ట్గా ఒక ఫండ్ క్రియేట్ చేసి ఈవెన్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని నోబడి కెన్ టచ్ ఇట్. రోడ్ ట్యాక్స్ ఉంది, రోడ్ ట్యాక్స్లో ఒక పర్సంటేజ్ ఎన్ని కార్లు అమ్ముడు దాంట్లో కొంత పర్సంటేజ్ ఓన్లీ ఈ డెవలప్మెంట్కి. మనం రోడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం. రోడ్డుని చూపించే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తారు. అవును సార్. ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ FSI ఉంది. ఓకే, మన రోడ్స్కి కెపాసిటీ లేదు. ఒక 25 ఎకరాల భూమిలో 3,000, 4,000 అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఫ్లాట్స్ కడుతున్నారు. దాంట్లో ఒక 2,000 కార్లు అనుకుందాం సార్. అందరి దగ్గర కార్ లేదనుకుందాం, ఇంటికి ఒక కారు నేను లేదనుకుంటాను, మంచిగా ఆలోచిస్తున్నాను. కార్ లేదనుకుంటాను. 2,000 కార్లు ఒకేసారి
బయటకు వస్తాయి. 60 feet రోడ్డు మీదకి వస్తే ఎక్కడ తట్టుకోగలదు సార్? 80 feet రోడ్డు మీద వస్తే ఎక్కడ తట్టుకోగలదు సార్? మీకు ఇప్పుడు అదే కదా, ఇప్పుడు గచ్చిబౌలి స్టార్ట్ చేసినప్పుడు, రింగ్ రోడ్ స్టార్ట్ చేసినప్పుడు రింగ్ రోడ్ మీద ఒక ఓఆర్ఆర్ మీద 4-5 సంవత్సరాలు ట్రాఫిక్ లేదు. ఇప్పుడు అది అసలు అది సరిపెట్టేది. గచ్చిబౌలిలో కూడా పెద్ద ట్రాఫిక్ కనిపించేది కాదు. ఇప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు, ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యేటప్పటికి అది జామ్. దానిపైన ఇంకో ఫ్లైఓవర్ కడుతున్నారు. అవి కట్టినా కూడా ట్రాఫిక్ జామ్. అవును సార్. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ఎక్కువైపోయింది. దాన్ని కూడా ఒక సిస్టమ్, ఓకే ఈ ఏరియాకి వాట్ ఎవర్ మీకు ల్యాండ్ ఉన్నా నేను ఇంత కంటే ఏరియా ఒక పెట్టేది. సో వాట్ ఈజ్ ది లిమిటేషన్? 10 మంది బిల్డర్ కానీ ఏదైనా కానీ అది లేకపోతే ఒక ఆల్రెడీ అయిపోయింది ఈ ఏరియాకి ఒక కోటి ఎస్ఎఫ్టీ, సో ఇట్ ఈస్ సీజ్డ్. ఇక మళ్ళీ నో పర్మిషన్ షుడ్ బి గివన్. ఎగ్జాక్ట్లీ. అయితే గ్రోత్ అంతా ఒక చోటకి పోతుంది సార్. అలా చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఏమో ఒక విధంగానే ఉండేవి, ఓన్లీ బేస్డ్ ఆన్ ది రోడ్ విడ్త్, సెట్ బ్యాక్స్. బట్ ఇది మీరు అడిగిన దానికి ఇప్పుడు ఇలాంటి కంట్రోల్స్ పెడితే అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అవును సార్. సో ఇదే తరుణంలో సార్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఉంది, నియోపోలిస్ ఆప్షన్. మొన్నే రాయదుర్గ ఆప్షన్ అయింది. 177 కోట్లతో 7.5 ఎకరాలు ఒకటి, 149 కోట్లతో ఒక 12 ఎకరాలు కొనుక్కున్నారు. ప్రెస్టీజ్ ఇంకా 177 కోట్లు. ఇంకా దాంట్లో మనం ఇంకా స్టాంప్ డ్యూటీ యాడ్ చేయలేదు. అది యాడ్ చేస్తే 190 కోట్లు ఆయన కన్స్ట్రక్ట్ చేసి అమ్మేటప్పటికి 300 కోట్లు ఎకరా అవుతుంది సార్. నేను మ్యాథ్ వేసుకుంటే అది వయబుల్. ఆ బిల్డర్ గారి వరకు ఆయనకు వచ్చేస్తారు డబ్బులు, ఏం లాస్ ఏం కాదు, ఇదేం కాదు సార్. కానీ ఈ ఇప్పుడున్న రాయదుర్గ్ లేఅవుట్ కానివ్వండి, నియోపోలిస్ లేఅవుట్ కానివ్వండి సార్, ఇప్పుడు నియోపోలిస్ phase 3 phase 2 ఆప్షన్కి వస్తుంది సార్. సో అంతా బాగానే ఉంది సార్, డెఫినెట్లీ డబ్బులు వస్తాయి. ఇంకో 100 కోట్లకో 110 కోట్లకో వెళ్ళొచ్చు కూడా సార్. ఎప్పుడైతే లేఅవుట్ వేస్తారో గవర్నమెంట్ జోనింగ్ చేయకుండా లేఅవుట్స్ వేస్తారు. పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు, మంచి డ్రైన్స్ కట్టారు, కానీ జోనింగ్ చేయలేదు సార్. ఇదే మనకు ఒక మంచి అవకాశం ఉండింది, దుబాయ్ క్రీక్ హార్బర్ అని చెప్పి. మీకు దుబాయ్లో గవర్నమెంట్ ఒక సపరేట్ ఒక లేఅవుట్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అంతా దాని చుట్టూరానే ఉంది. మీరు ఎప్పుడైనా టైం దొరికితే చూడండి సార్, మీరు స్టడీ చేయండి సార్ దుబాయ్ క్రీక్. అలాంటి అవకాశం నియోపోలిస్లో ఉండింది, కానీ సరైన జోనింగ్ చేయగా, అంటే ప్రతి చోట ఇప్పుడు 100 కోట్లు పెట్టి కొన్నారనుకోండి, అక్కడ రెసిడెన్షియలే కట్టాలి, లేదు, హై రేజే పోవాలి, 50 అంతస్తుల పైన లేకపోతే వారికి డబ్బులు రావు. సో ఇలా చేయడం వల్ల మళ్ళీ ఇదే రోడ్డు నుంచి 100 feet 150 feet రోడ్లు నియోపోలిస్లో, 200 feet రోడ్డు, ఈ రోడ్డు మీద వచ్చింది కానీ మళ్ళీ వచ్చేది 60 feet రోడ్డుకే కదా. ఈ కారు అక్కడి నుంచి వచ్చి 60 feet రోడ్డుకి. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఎందుకు చేయలేకపోయింది? ఆర్ ఏమన్నా మీరు ఏం చెప్తారు సార్? మీ అనుభవంతో ఏం చెప్తారు సార్? అంటే ఇది మనకి దీనికి సొల్యూషన్ లేదు. ఇప్పుడు ఆలోచిస్తే 1000 కోట్లు డబ్బులు కావాలి. ఏదైనా మనం ఇప్పుడు మొత్తం ఫ్లైఓవర్స్ కడుతున్నాము సార్. ఇప్పుడు ఫ్లైఓవర్స్ కట్టి ఆ కంటిన్యూటీ ఎక్కడో లేకపోతే మొత్తం ఫ్లైఓవర్ మీద కూడా బ్లాక్ అయిపోతుంది. అదే అక్కడ ఓవరాల్ ప్లానింగ్ మిస్సింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఉంది, ఈ ట్రాఫిక్ అంతా ఇక్కడ పోతుంది, అక్కడ వచ్చేళ్ళకే మొత్తం అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో దాన్ని ముందే అడ్రస్ చేయాలి. సో దీనికి కంటిన్యూస్గా కనీసం ఒక 3-4 kilometers ఈ ట్రాఫిక్ ఎక్కడ. సో దీనికి ఏంటంటే లేదంటే ప్యారలల్ రోడ్స్ మొత్తం ఇళ్ళన్నీ పగలు కొట్టేసి ఒక ఇది చేసేసి అలా రోడ్ వైండింగ్ అలాంటివి చేస్తే తప్ప ఇవన్నీ ఇట్ నీడ్స్ మనీ. ఓకే, అంటే ప్రతి గవర్నమెంట్ది వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంటాయి. నేను ఎవరిని గవర్నమెంట్ ఇంటెన్షన్ తప్పుపట్టాను, కానీ ప్లానింగ్ లేదు. అదే ఇప్పుడు ఒకటి ఇంటెన్షన్. ఇప్పుడు మీకు దాంట్లో కూడా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా నీకు ఇది డెవలప్మెంట్కి ఇంత కావాలి, ఆ డబ్బులు పక్కన పెట్టి మీరు మిగిలిన డబ్బులు మీరు ఏదైనా చేయాలి. ఇప్పుడు అట్లా కాదు కదా, మీకు అసలు ఎవరికి ఒక క్యాలిక్యులేషన్ ఉండదు, ఏదో ఒకటి అనౌన్స్ చేసేస్తాం, మనం ఇచ్చేస్తుంటారు. సో అది ముఖ్యం వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి అది ఎంత ముఖ్యం, సింపుల్గా ఒక అగ్రిమెంట్ చేసిన వాళ్ళకి కూడా గవర్నమెంట్కి అంతకంటే ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎవరు ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్స్ ఆర్ బీయింగ్ సైన్డ్. అంటే మీరు ఫుల్ఫిల్ చేయలేదంటే ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ పెడుతున్నారు, నేను డబ్బులు ఉన్నప్పుడే నీకు ఇస్తా. గవర్నమెంట్ ఇప్పుడు క్లాజ్ ఒకటి. ఓకే,
అది పెట్టినప్పుడు కూడా మనం టెండర్ వేస్తే బుద్ధి ఎవరికి లేదు, వేసినోడు వేసేవాడికి లేదు. ఒక పెద్ద కాంట్రాక్టర్ మీరే ఇలా అంటే మరి ఎవరైనా అంతే. నేను క్లాస్ చదువుకోమంటారు రేపదేనా, నా దగ్గర డబ్బులు ఉంటేనే ఇస్తానన్నా. సార్ సార్ వర్షం పడింది గుడ్, అది నేచర్ కాల్, దాన్ని ఏం చేయలేము సార్. ఇక్కడ మానవ తప్పిదాలు జరిగింది సార్. ఎట్లాగా అంటే ఎవరిని ఒకళ్ళు అడగడానికి ఏం లేదు, మూసీ మీద ఒక పెద్ద బిల్డర్ గారు మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. పర్మిషన్స్ వచ్చాయి, ఓకే, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది. 2022లో బాగా వర్షాలు పడ్డాయి సార్. గండిపేట్ అదే ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తారు, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. రెండు విషయాలు సార్. ఒకటి, గేట్లు ఎత్తినప్పుడల్లా రోడ్లు క్లోజ్ అయిపోయినాయి, ఎందుకంటే నీళ్లు దానిపై నుంచి పారినాయి. ఇప్పుడు కూడా గేట్లు ఎత్తారంటే ఇప్పుడు నీళ్లు వచ్చేసి సర్వీస్ రోడ్లో సార్, రెండు సర్వీస్ క్లోజ్. హిమాయత్ నగర్ క్లోజ్ అయిపోయింది, ఉస్మాన్ సాగర్ కూడా క్లోజ్ అయింది ఎప్పుడైతే గేట్లు ఎత్తారు. సగం గేట్లే సార్. ప్రతి సంవత్సరం జరుగుద్ది. ఆ బ్రిడ్జిని, పాత బ్రిడ్జ్ ఉన్నది, దాన్ని పగలగొట్టి పైకి లేపాలనేది లేదు సార్. ఇదేమి ఇప్పుడు కట్టలేదు కదా సార్, ఎప్పుడో కట్టింది. సో వాళ్ళు అప్పట్లో అంటే 10-15 సంవత్సరాల క్రితం కట్టింది, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పురాణ పూల్ అయితే అనుకోవచ్చు. ఇది పురాణ పూల్ కాదు, ఇంకా పురాణ పూల్ స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే నీళ్లు ఇప్పుడు ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసింది. పేరు తీసుకోవడం అప్రస్తుతం ఉంది సార్. కానీ వాళ్ళది ఎందుకు ఇలా జరుగుతుంది, పర్మిషన్స్ ఎందుకు ఇచ్చింది, మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వారు 22లో జరిగినప్పుడు ఎవరు కంప్లైంట్ చేశారు, 23లో అనుకుంటే సార్ గవర్నమెంట్ వెళ్ళిపోయాగానే 23లోనే కంప్లైంట్ చేశారు, పర్మిషన్ స్టాప్ చేశారు. వీళ్ళు బిల్డర్ గారు కోర్టుకి వెళ్ళి, కోర్టు మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ హెచ్ఎండిఏని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి పర్మిషన్స్ ఇవ్వమని చెప్పింది. సో 24 మేలో అనుకుంటా, ఏప్రిల్ మేలో వాళ్ళకి పర్మిషన్ మళ్ళీ రీగ్రాంట్ చేశారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దురదృష్టవశాస్తు మళ్ళీ నీళ్ళు వచ్చాయి, మళ్ళీ ప్రాజెక్టు నీళ్ళు వచ్చాయి. హైడ్రా ఇప్పుడు మనకి ఒక సంస్థ ఉంది, ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు ఉంది. ఇంతకుముందు వేరే సంస్థలు ఉన్నాయి, పనిచేసేవాళ్ళు తెలియదు, కానీ ఇప్పుడు హైడ్రా అనే సంస్థ పనిచేస్తుంది. అందరూ హైడ్రా మీద ఫోకస్ చేసి మీరు ఎందుకు చూడలేదు ఇది అని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది ఒక డిపార్ట్మెంట్. ఇదంతా ఏంటి సార్, అసలు ఎలా ఇచ్చారు పర్మిషన్, ఎలా ఇస్తారు పర్మిషన్ ఇలాంటి వాటికి, ఏంటి దీని సైన్స్ ఏంటి, దీని లాజిక్ ఏంటి సార్, కొంచెం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఫాల్ట్. ఓకే, ఇప్పుడు ల్యాండ్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఓకే, సో అతను యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళు సెట్ బ్యాక్స్ అయితేనేమి ఏది ఇచ్చారు అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఫాలోడ్. లేకపోతే అంత గుడ్డిగా ఏ డెవలపర్ కూడా కట్టడు. ఓకే, కట్టినప్పుడు ఓన్లీ ఇప్పుడు మిస్టేక్ ఎక్కడంటే, ఇప్పుడు మనం ఒక థాట్ ప్రాసెస్, మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అక్కడ కింద 2-3 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ వాటర్ ఇది అవుతుంది. అది ఆలోచించి మనమే కనుక ఒక 2-3 మీటర్ పైకి హెచ్ఎఫ్ఎల్ హై ఫ్లడ్ లెవెల్ ఒక ఆలోచించి మనకు అక్కడ పోయే ఖర్చు ఏమి ఉండదు. ఇంకొంచెం పైకి లేపేస్తే ఒక 2-3 మీటర్స్ ఈవెన్ ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా నీళ్లు అనేది మనం రేజ్ చేసుకోవాలి. అది అంటే డెవలపర్ ఆలోచించాల్సిన ఇది. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఉంది అమ్మేస్తారు, ఎవడో ఆలోచించడు, అక్కడ కార్ పార్కింగ్ ఉండొచ్చు, బహుశా కార్లన్నీ మునిగిపోతాయి. అది ఈవెన్ వన్స్ ఇన్ ఎ వైల్. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, పోలవరం డ్యాము మేబీ ఈవెన్ 100 ఇయర్స్లోగా జరగవచ్చు, 200 సంవత్సరాల్లో కూడా జరగవచ్చు. ఇది జరగటం ఎలా ఉంటుంది, సపోజ్ నెంబర్ ఆఫ్ డ్యామ్స్ ఉన్నాయి పైన, అది ఒకటేదన్నా ఇదైంది అనుకో ఏదో ఒక రోజు, అది ఒక్కొక్కటి ప్రస్తావిస్తే ఈ 50 lakh క్యూసెక్స్ ఫ్లడ్ రావచ్చు. ఇప్పటిదాకా 50 lakh క్యూసెక్స్ టచ్ కాల, బట్ వాళ్ళు ఆ విజన్ తోటే 50 lakh క్యూసెక్స్ డిజైన్ చేయమన్నారు. ఇప్పుడు ఈడ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా మనం చూస్తున్నాం కదా, మామూలుగా పాత రోజుల్లో కట్టిన సెల్లార్ అఫ్ కోర్స్ అంటే ఈ కార్లు ఇవన్నీ కూడా ఇది ఒక కళ. ఇంత ఇండియన్ ఎకానమీ ఎలా పెరగటం, ప్రతి ఒక్కటి కార్లు కొనటం, అసలు సైకిల్ కొనేవాడికి కూడా గతి లేనివాడు ఈరోజు మంచి కార్లు కొనుక్కుంటాం. ఇండియన్ ఎకానమీ వీఆర్ హ్యాపీ. బట్ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేది గవర్నమెంట్ ఇప్పుడు నా పర్టికులర్ ప్రాజెక్టు గవర్నమెంట్ దట్ మై ఫస్ట్ ప్రాజెక్టు ఆఫ్టర్ గివింగ్ దిస్ జివో. కేసీఆర్ గారు ఇది ఆ గవర్నమెంట్లో పార్కింగ్ దగ్గర 15 మీటర్ ఫ్రమ్ ది న్యాచురల్ గ్రౌండ్ నుంచి హైట్ కన్సిడర్ చేయొద్దని, ఇది మనకి ఇచ్చే పర్మిషన్. 120 మీటర్ పర్మిషన్ ఉందనుకోండి, 120 మీటర్ ఆఫ్టర్ లీవింగ్ 15 మీటర్ అక్కడి నుంచే కన్సిడర్ చేయమన్నారు. అప్పుడు స్టిల్ట్ లెవెల్లో ఇవన్నీ పార్కింగ్లు పెట్టమన్నారు. సో అట్లా ఇప్పుడు ఏడ కూడా మనకి ఇవన్నీ చూసుకొని మనం ఏం పెద్ద ఖర్చు అవుతుంది.
సో దాన్ని ఇంకొంచెం లెవెల్ పెంచుకుంటే ఇప్పుడు ఎందుకంటే మనం ఒక రివర్ పక్కనే ఉంటే మూసి పక్కన మనం ఏదన్నా ఉంటే మనం రేజ్ చేసుకోవాలి, ఏం పోతుంది సార్. ఇక్కడ ఆ ప్రాజెక్ట్లో కూడా టెక్నికాలిటీస్ మాడుకుంటే వాళ్ళు పైకే కట్టారు, అంతా బాగుంది. కానీ ఎక్కడ ఫ్లోలో మీరు ఇందాక అన్నారు చూడండి సార్, హెచ్ఎఫ్ఎల్ అని హై ఫ్లడ్ లెవెల్, దట్ వాజ్ సంథింగ్ మేబీ నేను అనుకుంటున్నట్టే ఒక 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 కామన్ మ్యాన్ గారు ఆలోచించేది హైట్ లోనే ఉంది, స్టిల్ట్ కూడా పైన కట్టారు, పార్కింగ్ కూడా పైన తప్పింది సార్. ఫ్లో ఏ తప్పినా మీకు ఇక్కడ కింద ఇది ఉందా కల్వర్ట్ ఉందా, అది ఓవర్ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా ఫ్రీ ఫ్లో లేనప్పుడు వెనకాలకి వాటర్ తట్టుద్ది. అవన్నీ కూడా ఆలోచించి ఇంకొక 1 మీటర్ 2 మీటర్ మీరు సీ మన గవర్నమెంట్ బ్రిడ్జెస్ అన్ని కొన్ని చోట్ల జస్ట్ ఇప్పుడు మీరు ఒక బ్రిడ్జ్ తీసుకుంటే ఫౌండేషన్ అంతా అదే ఉంటుంది, పైన స్లాబ్ అంతా ఉంటుంది, ఓన్లీ కాలం అనేది ఇప్పుడు నీకు ఈ లెవెల్కి సరిపోద్ది అనుకో, ఇంకా 2 మీటర్లు లేపు, ఆ కాస్ట్ ఈజ్ నాట్ ఈవెన్ 5%. అది నేను ప్రతి చోట మనం చెప్తుంటాం, అవి పెరిగినంత మాత్రం కంప్లైంట్ ఉపయోగం ఏంటి, కాస్ట్ ఏం కాదు. ఈవెన్ వరస్ట్ కేసు ఏమైనా 100 ఇయర్స్లో కూడా ఏదైనా జరిగినా కూడా అలాంటివి రేపు ఏదో వస్తాయి, రేపు ఇంకా ట్రక్స్ ఎలా పెద్ద రావచ్చు. అట్లా మనిషి ఇప్పుడు గవర్నమెంట్ ఈ నామ్స్ ఇదే ఫాలో కావాలి, ఒక ఇంజనీర్ ఒకటి వేసేస్తాడు, దాన్ని వెనలైజ్ చేసేవాళ్ళు కింద పై లెవెల్లో లేరు, కింద లెవెల్లో. ఎవరైనా ఒక మంచి తెలివైన ఇంజనీర్ కనుక ఇలా చెప్తే నీకేం తెలియదు అసలు బడ్జెట్ లేదు ఇలా అనేస్తారు. దీన్ని ఇది ఇప్పుడు అక్కడ మీరు చూస్తే మనం ఇది మామూలుగా కాజ్వే, అవును సార్, అది వై కాంట్ యూ మేక్ ఎ బ్రిడ్జ్, జస్ట్ ఓన్లీ సేమ్ థింగ్ ఇంకొక 2 మీటర్స్ 3 మీటర్ కన్నా పైకి లేపిస్తే అది అక్కడ ట్రాఫిక్ ఆగే పని ఉండదు. గవర్నమెంట్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి, మనుషులు చేంజ్ అవ్వాలి. ఇంజనీర్స్ కూడా జస్ట్ ఇంజనీర్లు ఒకటి చేసేసి హీ మస్ట్ కన్విన్స్ ది బ్యూరోక్రాట్స్ దెన్ మినిస్టర్, ఇవన్నీ కూడా చేయకపోతే వేర్ వీఆర్ డూయింగ్ వై షుడ్ వీ డూ, ఇంత టెక్నాలజీ ఇదంతా ఉన్నప్పుడు మనం వై వీఆర్ డూయింగ్ మిస్టేక్స్. అంటే ఎవరినో ఇక్కడ అకౌంటబిలిటీ అయితే చేయాలి సార్, అకౌంటబిలిటీ చేయకుండా. నేను అదేనండి, ఇప్పుడు ఇక్కడ నేను సపోజ్ నేను ఒక ఇంజనీర్ని ఆర్కిటెక్ట్ నేనంతా చేశాను, చేస్తే మీరు లేదు 5 కోట్ల బడ్జెట్ ఉంది, దీనికంటే మించితే అప్రూవ్ కాదు అని నేను ఒకటే మాట అన్నాను. కానీ అక్కడ నేను కింద లెవెల్ ఆఫీసర్ని నేనేం చెప్తాను? ట్రూ సార్. అంటే చెప్తున్నా కదా సార్, ఇవన్నీ తప్పులు జరిగినాయి, ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, తప్పులు జరిగినాయి, అట్లీస్ట్ ఇక ముందేనా జరగకపోతే చాలా ప్రజాధనం అండ్ ఆల్సో ఆ బిల్డర్ గారు కూడా పాపం డబ్బులు పెట్టుంటాడు కదా సార్. ఇవన్నీ ఇష్యూస్ పక్కన పెడితే మీరు కిస్మత్పూర్ అనే ఒక రిమోట్ ప్లేస్, అంటే ఆఫ్కోర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఆనుకునే ఉంది, అడంతా బాగా లగ్జరీ విల్లాస్ ఉన్నాయి. మీరు అలాంటి ప్లేస్లో 37 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కడదామని ఎందుకు ఐడియా వచ్చింది? ఈ రెవల్యూషన్ ఐడియా ఎందుకు వచ్చింది మీకు అసలు? ఇప్పుడు మీకు అప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే హైదరాబాదులో సార్ ఒక్క ప్లేస్లో అన్ని విల్లాస్ ఎక్కడ లేవు. అవును సార్. అంటే ఈరోజు ఏ విల్లా కూడా తీసుకున్నా మీకు అక్కడ కూడా 7 crore మినిమం ఉంటుంది. అవును సార్. విత్ ఓన్లీ 400 స్క్వేర్ యార్డ్స్, ఒక 4000 SFT ఆర్ మ్యాక్సిమం 5000 SFT కూడా, 7 నుంచి 10 కోట్లు. నేను ఇప్పుడు వీళ్ళకే ఇప్పుడు అంటే నా ఒపీనియన్, విల్లా కంటే నేను 7000 SFT ఒకే ఫ్లోర్లో కట్టా. ఓకే. అండ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ వ్యూ, హిమాయత్ సాగర్ వ్యూ. అవును సార్. అండ్ అది ఒకటే ఏరియా 6.5 ఎకరా ఉంది, చుట్టూ ఇల్లు కట్టేశారు. ఇక ఫ్యూచర్లో హైరైజ్ బిల్డింగ్స్ వచ్చే సమస్య లేదు. అంటే ఈరోజు నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా ఉంటుంది ఫర్ ఎవర్. మొన్నే దీపావళి అయింది సార్, దీపావళి అయింది. ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో ఉంటున్న రెసిడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి పటాకులు కాల్చుకున్నారు సార్, క్రాకర్స్ అంతా రోడ్డు మీద వచ్చి కాల్చుకున్నారు. యూనో ఒక అనుకుందాం, ఒక 1000 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అనుకుందాం, మంచి రిచ్, అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే అనుకుందాం, వచ్చారు, కిందకు వచ్చారు, ఈచ్ ఫ్యామిలీకి 4 మంది, అక్కడే 4000 మంది రోడ్డు మీద వచ్చి కాలుస్తుంటే ఒకేసారి ఏమైపోవాలి సార్? ఇంతకుముందు మన అపార్ట్మెంట్లో ఈ స్టాండర్డ్ లోన్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా జరుపుకున్నారు కదా సార్, మరి ఇంత దారుణంగా లేదు కదా ఇంత డెన్సిటీలోని. సో నా సజెషన్ ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ మీ హ్యాండింగ్ ఓవర్ ఇచ్చేటప్పుడు కస్టమర్కి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అనేది చెప్పాలి సార్.
ఎందుకంటే నేను చాలా గేటెడ్ కంపెనీస్లో చూసింది ఏంటంటే సార్, ఎస్టీపీస్ క్లాగ్ అయిపోతున్నాయి సార్, ఎస్టీపీస్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి, డ్రైన్ లైన్స్ అన్ని క్లాగ్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే అవగాహన లేదు సార్. 5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారు, పాపం 1 ఫైన్ డే వాళ్ళకి వాటర్ ప్రెషర్ రావట్లేదు బాత్రూమ్స్లోని, ఎక్కడో లీక్ అయ్యి కంప్లీట్గా పైప్ లైన్ బద్దలైపోతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. సో హై రైజ్ కట్టేవాళ్ళు దయచేసి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి సార్. అది తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రతి చోట నేను ఇప్పుడు ఎంఈపీ కన్సల్టెంట్ ఉన్నాడు, ఎంఈపీ కన్సల్టెంట్కి నేను చెప్తా, మీరు సపోజ్ 100 మిలియన్ గ్యాలన్స్ కావాలంటే యూ ఇంక్రీజ్ బై 50%. సార్ మీకు ప్రతిదీ కూడా కెపాసిటీస్ తగ్గించకూడదు. దట్ ఇస్ మై కాన్సెప్ట్. మీరు ఇఫ్ యూ టేక్ మా కన్స్ట్రక్షన్ చూస్తే నాకు స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చింది M35 గ్రేడ్ కాంక్రీట్ ఇస్తే నా దగ్గర M50 కంటే తక్కువ లేదు. M50 M60 మీ సొంత బ్యాచింగ్ ప్లాంట్ కాబట్టి మీరు అది అంటే నీకు ఏదన్నా కానీ అవును సార్, వన్ షుడ్ అండర్స్టాండ్. నేను చాలా నా సెమినార్స్లో కొంతమందికి మా కాంట్రాక్టర్లకు చెప్తాను, ఇంజనీర్స్కి, మీరు చేసేదంతా మనం అగ్రిగేట్ వాడాలి, మిషనరీ వాడాలి, మ్యాన్ పవర్ అంతా ఉంటుంది, సిమెంటు. సో మీరు 7 బస్తాల బదులు 8 బస్తాలు సిమెంట్ వేస్తే, ఒక్క బస్తా సిమెంట్ అంటే ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీటు సపోజ్ 5,000 రూపీస్ మొత్తం అల్టిమేట్గా వేసేటప్పుడు 300 రూపాయలు సిమెంట్ ఎక్స్ట్రా వాడితే 5,000 300/5,000 వేస్తే ఎంత అది పర్సంటేజ్? చాలా నెగ్లిజిబుల్. బట్ యు ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 50% ఎక్స్ట్రా స్ట్రెంగ్త్. బెటర్ క్వాలిటీ. మీకు ఎందుకు మీరు ఈ స్ట్రక్చరు ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉండాలి. అవును సార్. సార్ ఇది చాలా మంచి అడ్వైస్ సార్. ఇప్పుడు మీరు 51 సంవత్సరాలు మీ కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి ఈరోజు కడుతున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ యువత వస్తున్నారు సార్, అంటే మీ పిల్లలు కానీ మీ మనవాళ్ళు కానీ వాళ్ళందరూ వస్తున్నారు సార్ ఇప్పుడు బిజినెస్లోకి. సార్ కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వచ్చే యంగ్స్టర్స్కి, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చే యంగ్స్టర్స్కి మీరు ఏం సజెషన్ చెప్తారు సార్? సార్ ఎవరికి కూడా ఇప్పుడు నేను జనరల్గా ఎవరినన్నా ఇంజనీర్స్ వాళ్ళని తీసుకునేటప్పుడు నేను అసలు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తీసుకోను సార్, నేను 3rd క్లాస్ వాళ్ళని తీసుకుంటా. ఎందుకంటే అక్కడ నువ్వు ఫస్ట్ క్లాస్ నేను చెప్తున్నా, యూ లెట్ ఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కమ్, హీ కాంట్ ఆన్సర్ ఈవెన్ ఎ సింగిల్ క్వశ్చన్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ కన్స్ట్రక్షన్. అది అసలు ఆ నాలెడ్జి అది ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ మిస్సింగ్, తెలీదు. సో అలాంటప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ ఎందుకు, వై ఐ డోంట్ టేక్ ఫస్ట్ క్లాస్ అనగానే ఇంకొకరు ఎవరో నాకు ఫస్ట్ క్లాస్ స్టూడెంటే కావాలి, వాళ్ళని తీసుకెళ్ళి వాడు 4 రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు. సో నేను 3rd క్లాస్ వాడిని, వీడికి ఎవడు జాబ్ ఇవ్వడు. అలాంటి వాళ్ళని నేను ట్రైన్ చేసుకొని వాళ్ళకు శాలరీ ఇస్తే మనం ఇది పోగొట్టుకుంటే అనే భయం వాళ్ళకు ఉంటుంది, మనకి ఇంకో చోట దొరకదని. సో ఇది సింపుల్ సబ్జెక్టు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఒక నెల రోజుల్లో మనం ఈ ప్రాజెక్టులో ఏం వాడాలి, ఏం మెయింటైన్ చేయాలి అనేది నేర్పిస్తే వాళ్ళు అది చేస్తారు. ప్రతి పిల్లలు కూడా ఈరోజు ఎవడు కూడా నేను ఎక్కడన్నా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, ఈవెన్ అబ్రాడ్ పోయినప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరుగుతుంటే నేను అక్కడ పోయి చూసి రావాలి, అది చూసి వచ్చి దాన్నే చూసి దానికోసమే ఏంటి వాట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్, వాట్ టెక్నాలజీ దే ఆర్ యూజింగ్, ఇవన్నీ చూసి జస్ట్ దట్స్ వై యూ కెన్ గెయిన్ నాలెడ్జ్ వెన్ యూ గో అండ్ సీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి ఏంటి తేడా జెన్జీ అంటారు అనే భావన వాళ్ళల్లో పోవాలి. అది పోయిన రోజు నువ్వు ఎంత తిరిగితే అంత మంచిది. మగపిల్లలు ఎంత తిరిగితే అంత బాగుపడతారు, ఆడపిల్లలు ఎంత తక్కువ తిరిగితే అంత బాగుపడతారు. యూ మస్ట్ గో అండ్ సీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ మీద నువ్వు ఉన్నావు ఇంకొక చోటకు పోయి ఆడ చేసేసి ఈవెన్ మార్కెటింగ్, వరల్డ్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నాం, ఈ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, వాట్ ఎక్విప్మెంట్ దే ఆర్ యూజింగ్, సో హౌ వీ కెన్ ఇంప్రూవ్ అనేది మనుషులకి అప్పుడు వస్తుంది. అది ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఫోకస్, ఆ ప్యాషన్. అవి లేనప్పుడు వీళ్ళు గ్రోగా ఇప్పుడు ఏదో తల్లిదండ్రులు సంపాదించింది తినడం ఇది ఉందని మాకెందుకు అనుకున్న పాత రోజుల్లో రిచ్ గో టు ఎనీ విలేజ్, ఆల్ రిచ్ ఫ్యామిలీస్ ఆర్ టుడే బెగ్గర్స్. అవును సార్. పిల్లలు ఎవ్వరు కూడా ఎంత ఉంటే అంత 10 మందికి 10 చోట్లకు వెళ్ళాలి.
నువ్వు యూ సీట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ సీట్ విత్ యువర్ అకౌంటెంట్, అకౌంట్స్ వాళ్ళ దగ్గర చూడు ఫస్ట్. అక్కడ 1 by 1 యూ మస్ట్ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్. నేను ఇక్కడున్నా పలానా చోట నాకు ఫోన్ వస్తే సార్ ఇది బ్రేక్ డౌన్ అంటే అరే దీన్ని ఇలా రిపేర్ చేయండి అని నేను చెప్పే కెపాసిటీ నాకుంది. బొలినేని సీనయ్య గారు ఎండి బిఎస్సిపిఎల్ బొలినేని సీనయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి గారితో మాట్లాడినట్టు లేదు సార్, ఒక ప్రొఫెసర్ గారితో మాట్లాడినట్టుంది. నాకే చాలా నేర్చుకున్నట్టుంది సార్. ఐ విష్ ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు. నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉందండి సార్, చెప్పండి. రిగార్డింగ్ మన మూసి. సార్ పర్వాలేదు చెప్పచ్చు. చెప్పండి. వెదర్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడు మూసీ రివర్ ఉందండి, ఇది ఆల్మోస్ట్ 100 మీటర్ విడ్త్ ఉంటుంది సార్. నేను కొంతమందికి సజెస్ట్ చేశాను, సార్ మీరు రైట్స్ ఇవ్వండి, మీరు వాట్ యూ వాంట్ టు డెవలప్. మనం అనుకునేది మీరు అటు ఇటు కాకుండా మీరు 8 లేన్ ఫ్లైఓవర్ చేస్తారా, ఇక్కడ ఇది ఉస్మాన్ సాగర్ నుంచి నాగోల్ దాకా మీరు ఏం చేయదలుచుకున్నారు. దిస్ ఈజ్ వాట్ యూ వాంట్ టు డూ. ఇప్పుడు కింద వాటర్ ఫ్లో ఆగకూడదు, మీరు దాని హైట్ ఎంత ఫ్లైఓవర్స్ కట్టాలి, ఈవెన్ కావాలంటే మెట్రో, ఓకే బోత్ సైడ్స్ మెట్రో, ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సిటీ, విచ్ ఈజ్ ఇవి చేస్తే బ్రహ్మాండం. మీరు ఎవరైనా డెవలపర్ ఇస్తే యు గివ్ రైట్స్, నాకు ఇది కట్టివ్వండి ఫ్రీగా, మీరేం చేసుకుంటే సపోజ్ నేనే బిల్డింగ్స్ కట్టుకుంటా, అమ్మేస్తా, అండ్ రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు, ఆ రైట్ అంతా నాకు ఇవ్వాలి. సపోజ్ ఇంకా నీకు ఎక్కువ కూడా వచ్చిందనుకో దాంట్లో ఈవెన్ గవర్నమెంట్కి కూడా షేరు పుట్టి తీస్తే, హాస్పిటల్ కట్టేవాడు కాదు, స్కూల్స్ కట్టేవాడు ఉంటే స్కూల్స్ కట్టుకుంటాడు. అది మీ దగ్గర డబ్బులు లేవు, దానికి ఇట్ రిక్వైర్స్ మినిమం 20,000 crore మనం చెప్పేది చేయాలండి. ఈ 20,000 crore మీరు వాళ్ళని ఆ బ్యాంకుల్ని అడగటి పబ్లిక్ తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను సరే నియోపోలిస్ ఆక్షన్ వేశారు, లేకపోతే మొన్న అక్కడ అయింది 177 కోట్లు. ఇప్పుడు ఆయనకే ల్యాండ్ 1 కిలోమీటర్ ల్యాండ్ ఇస్తే నీకు 300 to 400 crore మినిమం అవుతుంది. నేను చెప్పే ఈ ప్రపోజల్ అయితే 400 crore ఆయన కన్స్ట్రక్ట్ చేసేళ్ళకి డబల్ 800 crore. 800 crore అతను ఎలా వస్తుందో అతను ప్రపోజల్ ఇచ్చుకుంటాడు. అది ఇవన్నీ కూడా ఒక ఐడియా వచ్చింది. మీరు కండక్ట్ ఏ వర్క్షాప్, ఒక వర్క్షాపు కండక్ట్ చేసి దెన్ యూ టేక్ ది ఒపీనియన్ ఆఫ్ ఎవ్రీబడి. మనీ మనం పోయి ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్ హ్యాస్ గాట్ మనీ. ఇప్పుడు మన ఎంఎస్ఎన్ ఉన్నారు, ఆయన 1,300 కోట్లు కట్టాడు. ఆయనే కావాలంటే 2-3 కిలోమీటర్లు తీసుకొని ఆయన ఇష్టం వచ్చింది కట్టుకుంటాడు. మన దగ్గర కాంట్రాక్టర్స్ ఉన్నారు, అందరూ హైదరాబాద్. మీరు అది నా థాట్ ప్రాసెస్. ఐ హోప్ నిజంగానే మీరు చెప్పిన ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీకి మీ ఇచ్చిన ఐడియా ఇది కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ వరల్డ్లో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది సార్ ఇది కనుక చేస్తే. అవును సార్, ఎందుకంటే పీపీపీ మోడల్ కొంచెం పీపీపీ కాదు, రైట్స్ అన్ని అదే మీకేం కావాలో అది కట్టిస్తారు, వాళ్ళు ఏం కట్టుకుంటారో మీకు ప్రపోజ్ చేస్తారు, మీరు అది రైట్స్ ఇవ్వాలి అంతే. మనకు జనాభా పెరుగుతున్నారు కాబట్టి అన్నీ హాస్పిటల్స్, స్కూల్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్. ఇప్పుడు ఎందుకంటే ఆ రోడ్డు మీదనే ఉంటారు. ఒక ఐటీ బిల్డింగ్ వచ్చింది, వాడు శుభ్రంగా అక్కడికి వస్తాడు, కింద పార్కింగ్ చేసుకుంటూ పని చేసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. మెట్రో ఉన్నదనుకో హాయిగా అట్లా. ఇవి అంటే ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను అప్పుడు బీఐ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆయన మా జీసీఎంసీ మీటింగ్కి చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. సీఎం ఈజ్ చాలా పెద్ద పర్సన్ ఆ ఫంక్షన్కి. ఆయన ఏదో యాక్సెస్ ఉండి మేము అడిగితే ఒప్పుకున్నాడు, వస్తాను. ఎందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రాబ్లంలో ఉన్నాయి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను ఆయన అడిగాను, సార్ ఒక జస్ట్ యూ కండక్ట్ ఏ వర్క్షాప్, యూ లిజన్ టు అస్, ఇంజనీర్లు వాళ్ళ ఒపీనియన్ అన్నీ విన్న తర్వాత మీరు దెన్ హౌ టు అడ్రస్ దిస్ ఇష్యూ అని ఆయన్ని అడిగా. ఆయన పోయి తిరుపతికి వెళ్ళిపోయి ఏమైనా ఫోన్ చేశారు, సేనయ్య జస్ట్ ఐ కాంట్ మేక్ ఇట్, నేను వేరే ఫంక్షన్ ఉంది అని అన్నారు.
అని అంటే నేను స్పాంటేనియస్గా సార్ 1 అవర్ మీకు ఒక స్పెషల్ ఫ్లైట్ నేను అరేంజ్ చేస్తాను. అంటే చీఫ్ మినిస్టర్ గారికి నేను స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తుంటే ఆయన దిమ్మ తిరిగిపోయింది. అంటే ఇంపార్టెన్స్ అంటే ఆయన ఇంత అడిగారంటే ఆయన అది క్యాన్సిల్ చేసుకొని వచ్చి ఇది అటెండ్ అయ్యి మరలా వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత దట్స్ ది టర్నింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేశారు. మొత్తం 3 days వర్క్షాప్ జరిగింది. ఇంజనీర్సు, కాంట్రాక్టర్సు, అందరూ కన్సల్టెంట్స్ వీళ్ళందరూ చేసి ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ రిజాల్వ్ చేసి అప్పుడు మూవ్ అయింది. అది ఈ మూసీది ఒక్క పైసా గవర్నమెంట్ ఖర్చు పెట్టకుండా 100% అయిపోద్ది. సీఎం గారిని పిలవమను అందరిని ఇన్వెస్టర్స్ని. గవర్నమెంట్ చాలా మంచి అడ్వైస్ సార్, సీరియస్లీ మంచి అడ్వైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సీనయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ రావాలి, ఎందుకంటే ఇది నేను థ్యాంక్ యూ అని చెప్పినది కూడా మళ్ళీ ఒక పావుగంట మాడుకున్నాను, ఎందుకంటే చాలా ఉంది సార్ మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను.